విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్ కెమెరామెన్ చాలా బాగా చేశారు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ తను కూడా ఇలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్. నేను క్లైమాక్స్ సెట్కి నేను వచ్చాను అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అసలు సెట్ లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ థ్యాంక్ యూ అనే. ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా. లేదు ఆ సాంగ్స్ అన్ని బాగుంటాయి. సెకండ్ సాంగ్ కి అలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నాకు విషయం నేను అన్నప్పుడు చాలా మంది సార్ వాళ్ళు ఆ లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అది సార్ అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్, మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్ సార్ అదే అంటాను సార్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ ఏమన్నా, నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు, కానీ యా డెఫినెట్ గా అమ్మని అక్కని అని కూడా గాళ్ళు మొక్కిపోతా అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ లో చూస్తారుగా ఆ సాంగ్, లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే. ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ, దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం. అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్, మాస్ పిచ్చ మాస్ బీట్, డాన్స్ నెంబర్, సెట్ నెంబరు, లీలాను రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్, అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం, అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ. కాంట్రవర్షియల్ కాదు, కాకపోతే ఏంటో ఇలా ఉంది అంటారు. ఏదైనా కొత్తగా ఉంటే ఫస్ట్ ఒక చిన్న ఉంటుంది, టెన్షన్ వస్తుంది. కళ్యాణ్కి ఏదైనా కొత్తగా ఏది ఉన్నా సరే అనుకుంటారు, ఏదైనా అంతే కొంచెం మళ్ళీ అని. మీకు డాకా మహారాజ్ కూడా ఇది వచ్చినట్టుంది కదా, ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు చేస్తారు ఎన్ని మిలియన్స్ కదా సార్, మీరు నమ్మరు ఎన్ని సంగీత్ ఈవెంట్లకి అటెండ్ అయ్యాను నేను ఆ సీజన్ లో పెళ్లిళ్ళ తర్వాత, ఐ మీన్ రిలీజ్ తర్వాత. చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు, చేస్తున్నారు. దానికి ముందు మాత్రం మనం అసలు మీరు అసలు మీకు ఏంటి, మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది ఏంటిరా నాయన అక్కడ ఏం జరిగిందని. ఇప్పుడు ఊర్వశి రౌతల గారికి తెలియకుండా ఏమి చేయలేదు కదా, కానీ తర్వాత మొత్తం అందరూ ఏం చేసి పిచ్చి పిచ్చిగా. మరి ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం. ఇంకోటి దాంట్లో ఇలాంటి దానికి సందీప్ వంగ మాట అనమాట, ఈ సెక్షన్ ఉంటుంది కదా, ఇది ఒక 20 మాక్సిమం 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. మనం అనవసరంగా వాళ్ళని సీరియస్గా తీసుకుంటాం, వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం. కరెక్ట్ అన్న. మీకు కుర్చీ మడత పెట్టి కూడా వచ్చింది మహేష్ బాబు గారి పాట ఏంటి, ఆడెవడో తాతను బెడ్ ఏంటంటే ఇప్పటికే యూట్యూబ్ లో ఎంత చెప్పారు తెలుసా. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి, ఇదేంటి, అది ఎంతమంది ఉంటారు. అది తర్వాత ఏమైంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే అని మాస్ జాతర అన్న దానికి టైటిల్ వరకు ఓకే, మంద ఇదంతా అన్నది ఫస్ట్ పోస్టర్లో లేదు, తర్వాత యాడ్ చేశారు. ఈ యాడింగ్ డైరెక్టర్ భాను భోగవరపుడు యాడింగ్ అది వద్దా. నేను బేసిక్ ఏంటంటే పాతి మళ్ళీ ఎందుకంటే ఇది బాగుంటుంది, వేసిన తర్వాత అందులో నువ్వు నీ రియాక్షన్ ఫస్ట్ నాకు వచ్చింది, చాలా నీతో నన్ను బాగుంది అంటావు, నిన్నే అడిగాను. మొత్తం టీజర్ లో కూడా ఫస్ట్ గ్లిమ్స్ వేసినప్పుడు మంద ఇదంతా అంటే ఒక ఆ వైబ్ వచ్చింది. మీరు ప్రామిస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వింటేజ్ రవితేజ గారిని చూపిస్తాం, మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ రవితేజ గారిని చూపిస్తాను. సో అలాంటివి ఏదైనా కొన్ని రెఫరెన్స్ సినిమాలో రెఫరెన్స్ మాసకు కావాలి అదేనా ఆ రెఫరెన్స్లు ఇలాంటివన్నిటిని వస్తుంటే మాకు ఆ హై వస్తుంది. సో వాటి కోసం వెయిటింగ్. ఇంకొకటి కొత్త డైరెక్టర్లు మీరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ప్రతి సినిమాకి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది, మీరే ఫస్ట్ ఫోన్. మ్యాడ్ వచ్చింది, మీరే ఫస్ట్ ఫోన్. అట్లా మేము మొన్న ఒకటి అనుకుంటున్నాం, మ్యాడ్ 2 అయిపోయింది కదా, ఒకవేళ మ్యాడ్ 3 చేస్తే, ఒకవేళ మేము వచ్చి అప్రోచ్ చేయమనుకున్నాం, ఒక స్టార్ హీరో ఒక ఆవేశం టైప్లో మనం ఏమైనా చేద్దామంటే మీరు దానికి ఓపెన్గా ఉంటారా? ఇప్పుడు రెడీ, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు. అయితే మన మ్యాడ్ క్యూబ్ టిల్లు క్యూబ్ కలిపి సో అట్లా సెట్ చేసి మాస్ మ్యాడ్ క్యూబ్ ఒకటి ట్రై చేస్తాం.
నేను మాస్ జాతరకి ఇప్పుడు ఈ మధ్య పార్ట్ 2 అన్నది ఫ్రాంచైజీలు సీక్వెల్స్ వస్తున్నాయి కదా, మాస్ జాతర 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది భానుభావు అడుగు. అలాంటి ఏం లేదు. అవును, అయితే నో పార్ట్ ఫుల్ కథ చెప్తాం. సో ఇది 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 ఒక రకమైన అదే అది క్లారిటీగా చెప్పు. నో పార్ట్ ఫుల్ కథ మొత్తం ఒకేసారి చూసేయచ్చు మీరు సినిమా మొత్తం. అదే ఈ మధ్య ఒకటి వస్తుంది కదా, సగం సినిమా చెప్పి సగం టికెట్ డబ్బులు ఏమైనా ఇస్తారా మాకని, అట్లా లేకుండా ఫుల్ టికెట్కి ఫుల్ డబ్బులు. సో అదే కదా పార్ట్ 2 అంటే మాకు ఫుల్గా ఫినిష్ చేయడం కథ అని. సో దీంట్లో మొత్తం మనం ఫినిష్ చేస్తాం అని. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో? సినిమా అంతా ప్రత్యేకంగా అది ఏం లేదు, మీరు ప్రత్యేకంగా ఏమి ఉండదు, బేసిక్గానే ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నేను ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఐ లివ్ ఇన్ ద మూమెంట్. అనే మీరు ఫస్ట్ టైం రవితేజ గారితో, సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నాకు చాలా బాగుంది. మన చెప్తాను కదా నీకు ఎప్పుడు. ఎస్, నాకు పర్సనల్గా చెప్పారు వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద కాదు వాళ్ళిద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఏంటన్నా మామూలుగా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు సినిమాలు చేయకుండా ఉన్నప్పుడు ఏం ఆడతారు ఎవరితో? అంటే మీరిద్దరు అంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైం? ఎందుకు చెప్తారు నీకు అంత ఇండస్ట్రీ గాసిప్ అందరం తిట్టుకుంటూ ఉంటాను నేను. అన్న మమ్మల్ని కూడా యాడ్ చేయండి అన్న గ్రూప్ అన్న. ఇంకొకటి, ఈ మధ్య ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూస్తాము అని చాలా మందికి అనిపిస్తుంది. మీరు అట్లా ఎప్పుడైనా ఫ్యాన్స్తో కలిసి సినిమా చూసిరా? లేదు, బట్ ఒకసారి చేయాలనుకుంటున్నా అలాగా సరదాగా. మాస్ జాతర హిట్ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత సార్ కానీ ఆర్ట్ సినిమాలో అందరూ అది థియేటర్ ఆగదు అవనే. ఇప్పుడు మాస్ జాతర రిలీజ్ అయ్యి గ్యారెంటీ హిట్ రిపోర్ట్ వస్తుంది, అది నన్ను నమ్మండి. మళ్ళీ మీరు ఆగస్ట్ లో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని అనకండి, కానీ మాస్ జాతర నేను చెప్పిన బ్లాక్లు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, సినిమా బాగుంటది. దాని తర్వాత సార్ తీసుకుని మనమే సార్ మల్టీప్లెక్స్కి వెళ్దాం ఏఆర్టీకి. ఎస్ అని ఫస్ట్ టైం మీకు మాస్ మహారాజ్ అన్న టైటిల్ ఎప్పుడు వచ్చింది? ఇది చాలాసార్లు చెప్పేసాను శంకర్ కళ్యాణ్. నేను పిలిచింది ఈ రొటీన్ అడగొద్దని, నువ్వు మళ్ళీ వద్దు, పేపర్ పట్టుకుని నాకే చెప్పి చిరా దొరుకుతుంది. పేపర్ పట్టుకుని పాత ఇంటర్వ్యూలు ఒకసారి చూసుకుంటే చూసుకోండి. అదే ఏదన్నా కొత్తగా అడగన్నారు కానీ చెత్తగా అడిగినందుకు సారీ అని. తర్వాత మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంక్రాంతికి డిలే కారణం ఏంటి? నేను చెప్తాను. అది సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సింది, నాకు ఇంజురీ అయింది. నాకు ఇంజురీ అయ్యి కొంచెం దానికి 3 months to 4 months గడి దొబ్బింది. మే 9th అనుకున్నాం, మళ్ళీ కాల్ ఇంజురీ అయింది. ఇక తర్వాత వదిలే. ఆగస్ట్ 27th మాత్రం నేను పుష్ చేశాను. యాక్చువల్లీ మిగతా 2 సార్ అంటున్నారు కానీ వర్క్ సైడ్ కూడా కొంచెం స్లోగానే వెళ్ళింది, కానీ ఆగస్ట్ 27th మాత్రం నేను పుష్ చేశాను. ఏజ్ అయినా మన మంచికి ఓకే కరెక్ట్. ఎందుకంటే ఎలాగో ఎక్కుతున్నారు, ఇంకా ఎందుకు ఎక్కించుకుంటాం? ఇప్పుడు మనల్ని ఎక్కే విషయంలో ఇప్పుడు అనవసరంగా సార్ని బలి చేయక్కర్లే కదా, 75th ఫిల్మ్ కదా అది. అందుకని కొంచెం వాళ్ళకి ఎక్కే వాళ్ళకి ఆ మనశ్శాంతి ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి అంతా చేసి ఎక్కుకుంటారు అని చెప్పి టైం ఇచ్చి నేను సినిమాని అంత ప్రశాంతంగా చూసుకుని అంత బాగా చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అంతే. అందుకంటే ఏం లేదు ఇక్కడ. కానీ మధ్యలో ఆశలు అమ్మి దుబాయ్ వెళ్ళడం టైం పట్టింది కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి కదా, మళ్ళీ ఆశలు కొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అదే దుబాయ్లో కొంచెం కానీ దుబాయ్ బాగుంది చాలా. ఆ రోజు సార్ చూసాను దుబాయ్ సీన్ పోస్టర్ గా వేసారు, అది నేను యాక్చువల్లీ నాకు అది పంపిస్తే నేను ఇక్కడున్నా ఆ రోజు, నేను ఇక్కడే ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడ ఉన్నా. అది ఫార్వర్డ్ చేసింది ఫస్ట్ ఎవరు చెప్పినా మావాడు మాదన్నాడు అది చేసాడు. సో అందుకని సో ఇప్పుడు దేనికి భయపడతాం ఏమని ఉండదు కళ్యాణ్ ఏమి, కానీ ఎదురెళ్ళక్కర్లేదు కదా నెగిటివిటీకి. ఊరికి ఎలాగో నువ్వు అన్నట్టు ఎప్పుడు దొరుకుతానని వెయిట్ చేశారు, ఏదో బయట సినిమాకి దొరికాము, సో వేసుకుంటున్నారు కదా అని వాళ్ళకి ఎదురెళ్ళి ఏం అన్నట్టుగా వాళ్ళకి మనమే ఫేస్ లేదంత కదా ఫైట్. మనం ఎందుకు ఫైట్ చేసి ఏంది తగ్గుంటే బెటర్ కదా అని అప్పుడు అందుకే సార్ కోపం వచ్చింది, పోస్ట్ పోన్ చేశానని. లేదన్నా మనం నెక్స్ట్ సినిమా అన్నీ బాగుంటాయి కరెక్ట్ అంతే అని. లాస్ట్ మాస్ జాతర వస్తుంది, సినిమా రిలీజ్ అన్ని కన్ఫర్మ్ అయ్యాయి, ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్. ఇప్పుడే లైవ్ లో చెప్పేస్తున్నాను, దాంట్లో ఏ డిస్కషన్ లేదు. సూపర్ డన్ అన్న. అయితే నువ్వు సినిమా ఇప్పుడు మొదలు పెడుతున్నావు చెప్తారు, మీరు చెప్పండి అన్న, నేను వెయిటింగ్. ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత చేద్దాం. పెళ్లిది ఎలాగో అది జరుగుతుంది వంశీ అన్న బ్లెస్సింగ్స్ తోటి. ఎవరన్నా ఇంటర్నెట్ తప్పుగా అనుకుంటారు వంశీ అన్న బ్లెస్సింగ్స్ తో పెళ్లి చేస్తారు. అదే కదన్నా, లేకపోతే సినిమా అయింది మనం ఎక్కడ ఉంటాం అన్న. మీరు చెప్పేది నన్ను ఒకసారి నెక్స్ట్ టైటిల్ చెప్పొచ్చా? వద్దు మనం సరే సినిమా అనౌన్స్మెంట్ అది మీరు టైటిల్ ఫిక్స్ చేస్తావా? అది ఎలా చెప్తాం, దానికి ఈవెంట్ వేరే ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన భాను భోగవరపు గారి డైరెక్షన్లో మాస్ జాతర అన్న ఈసారి కొడుతున్నాం అంతే ఫిక్స్. థ్యాంక్ యూ.